మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. విజయనగరం జిల్లా డెంకాడ మండలం పినతాటివాడ గ్రామంలో గ్రామ పండగ అయినటువంటి బంగారామ తల్లి పండగలో భాగంగా జగన్మోహన్ రెడ్డి అలాగే మరోవైపు సినీ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ ఫ్లెక్సీలు వెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఫ్లెక్సీలు వెలసడంలో భాగంగానే ఒకే ఫ్లెక్సీలో ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మరోవైపు అల్లు అర్జున్ అయితే ఒకే ఫ్లెక్సీలో ఉండడంతో ఈ యొక్క క్రమంలోనే ఈరోజు ఈ జిల్లా వ్యాప్తంగా ఒక విధంగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనమైతే ప్రస్తుతం ఆ పినతాటివాడ గ్రామంలో అయితే ఉన్నాము. ఆ గ్రామానికి సంబంధించినటువంటి యువత అయితే మనతో పాటు ఉన్నారు. అసలు ఈ ఫ్లెక్సీలని ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేశారు ఏంటని వాళ్ళు మాట్లాడే తెలుసుకునే ప్రయత్నం చేశారు. చెప్పండి, అసలు ఈరోజు మీకు ఆలోచన ఏ విధంగా వచ్చింది? ప్రధానంగా చూసుకుంటే ఒకవైపు రాజకీయంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అలాగే మరోవైపు సినీ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ ఇద్దరిని కూడా ఒకే ఫ్లెక్సీలో ఎందుకు పెట్టడానికి కారణాలేండి? మాకు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాన ప్రకారంగా మా అల్లు అర్జున్ ఫ్యాన్స్, అందుకే రెండు కూడా మా అభిమానాన్ని సాటి చెప్పి రెండు ఒకే ఫ్లెక్సీలో వేయడం జరిగిందండి. అది అంటే మీరు చూసుకుంటే ఒకవైపు 2024 ఎన్నికల్లో కూడా ఆల్రెడీ వైసీపీకి అయితే ఒకవైపు సపోర్ట్ చేయనట్టయితే మాత్రం మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఈరోజు కూడా రాజకీయంగా కలగలు రేపడానికి ఇటువంటి చర్యలు తీసుకున్నారని చెప్పేసి అయితే మాత్రం ప్రజలైతే అనుకుంటున్న పరిస్థితి వాస్తవం అంటారా? మేమే అలాగే అనుకోలేదు. మేము అంటే మా తాలూకు అభిమానాన్ని మేము చూపించి చేసాం తప్ప కానీ మేము వేరే ఉద్దేశం పెట్టలేదండి. మాకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అభిమానం ఉంది, అలాగే జగన్మోహన్ రెడ్డి అంతకంటే అభిమానం ఉంది కాబట్టి రెండు కూడా మనం ఫోటోలు వేయడం జరిగింది. అది బంగారం తల్లి పండుగ సందర్భంగా వేయడం జరిగింది. మా అభిమానాన్ని చాటు చెప్పుకున్నాం. అంటే ఇటువంటి ఫ్లెక్సీలో మీకు ఆలోచన ఏ విధంగా వచ్చింది? మా కుర్రలందరూ కలిపి మేము కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కదా వేస్తామని చెప్పి అన్నారండి. సరే వేయమని చెప్పి అందరూ అనుకొని వేయడం జరిగింది. మీరు చెప్పండి, ఈరోజు చూసుకుంటే పుష్ప 2లో ఉన్నటువంటి ఏదైతే ఆ పోర్షన్ ఉంటుందో ఆ పోర్షన్లో సంబంధించినటువంటి అల్లు అర్జున్ ఫోటో ఒకవైపు అలాగే మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో రెండు పక్కనే పెట్టి ఈరోజు ఈ విధంగా ఫ్లెక్సీలు పెట్టడానికి కారణం ఏంటి? మాకు ఎటువంటి రాజకీయ విభేదాలు లేవు. ఫస్ట్ నుంచి మెగాస్టార్ ఫ్యామిలీ లీడరు యూనియన్ అప్పుడు ప్రెసిడెంట్ గారు కూడా చేశారు. అతను మా సర్పంచ్ గారు అప్పటి నుంచి రాజకీయాలు వచ్చిన కాడి నుంచి కొద్దిగా దూరం అయ్యాం అంతే తప్ప ఇంతకు మించి అల్లు అర్జున్ వేరు పవన్ కళ్యాణ్ వేరు రాజకీయం పరంగా కొద్ది దూరం అయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫోటో అక్కడ పక్కన వేస్తే మీ ఇంకా చాలా క్వశ్చన్ మీరు కూడా అడుగుతారు. ఒక మాట మొన్న ఒక అల్లు అర్జున్ అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా విమర్శలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా విమర్శలు వచ్చాయి. అటువంటివి ఏమి మాకు అసలు ఏమి తెలియదు, ఏమీ లేదు. కాకపోతే అమ్మవారు వేసం పుష్ప 2లో వేస్తుంది కాబట్టి అమ్మవారి పండగ కాబట్టి అంతకు మించి మాకు ఎన్నో ఇబ్బంది లేదు. మావైతే తగ్గేదే లేదు. మావైతే జగన్ ఫ్యాన్సే. ఒక అల్లు అర్జున్ ఒకవేళ సీఎంకి పోటీ చేసినా సరే మా జగన్కే వేస్తాం. అది కూడా ఓపెన్గా చెప్పేస్తాను. పవన్ కళ్యాణ్కి అయితే మాత్రం మేము ఓటు వేయలేం కూడా. అయితే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈ జిల్లా వ్యాప్తంగా ఈరోజు మీ యొక్క ఫ్లెక్సీలు అయితే మాత్రం చర్చనీయాంశంగా రాజకీయం కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని పట్ల ఏ విధంగా మీరు రియాక్షన్ అవుతారు? మేము ఇంత మా ఫ్లెక్సీ గురించి ఎంత కలకాలం అయిపోతుందో మేము కూడా అనుకోలేదు. యాక్చువల్గా అయితే మాత్రం మేమే అనుకోలేదు. యాక్చువల్గా జస్ట్ ఫర్ పండగ అమ్మవారి దీవులు మనకు అందరికి కావాలి. అమ్మవారి వేసం అల్లు అర్జున్ గారు వేస్తున్నారు. అల్లు అర్జున్ గారు చెప్పారు ఇష్టమైన వ్యక్తులు ఎక్కడికి ఉండాక అక్కడ దాకా వెళ్ళమని చెప్పారు. అందుకే మేము వేసుకున్నాం అంతే. నిన్నటి నుంచి మా ఊరి గ్రామ దేవత పండుగ అండి, బంగారం తల్లి పండుగ ప్రతి 2 సంవత్సరాలకి చేసుకుంటాం. అలాగే మేము ఆనవాయితీగా బంగారం తల్లికి ప్రతి సంవత్సరం ఫ్లెక్సీలు వేసుకుని వస్తూ ఉంటాం. ఆ ఫ్లెక్సీల్లో మా పొలిటికల్ సూపర్ స్టార్ జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే మేము అభిమానించి మా ఊర్లో మా గ్రామ సర్పంచ్ గారిది వాళ్ళది వేసుకుని వస్తాం అనమాట. అలాగే మాకు పొలిటికల్ సూపర్ స్టార్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే వేరే కంపేర్ మూవీస్కి వచ్చేసరికి మాకు అల్లు అర్జున్ గారు అంటే బాగా అభిమానం అన్నమాట. మా అభిమానులు అందరం కలిపి జగన్ గారితో మన సేమ్ ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో ఇద్దరు పొలిటికల్ సూపర్ స్టార్ని ఇటు సినిమా సూపర్ స్టార్ని కూడా వేయాలనే ఆలోచనతోనే ఈ కటౌట్ వేయడం జరిగిందనమాట. అంటే ఈరోజు ప్రధానంగా రెండు కూడా అంటే ఒకవైపు రాజకీయంగా ఒకవైపు సినీ పరంగా రెండు కూడా ఈరోజు ఒకే ఫ్లెక్సీ మీద పెట్టడం పట్ల ఈరోజు ఆకర్షణీయంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళ జిల్లాలో కూడా ఒక చర్చనీయాంశంగా ఉంది. దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? ఇది ఆల్రెడీ ఈ చర్చకి తెరలేపింది ఎవరో మీకు తెలుసు అందరికీను. ముందు నుండి కూడాను అల్లు అర్జున్ గారు ఎప్పుడూ కూడా రాజకీయంగా ఇది లేదు. ఏదో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఏదో వెళ్ళారు, వాళ్ళు దాన్ని రాజకీయం చేశారు కదా. మేము కూడా దీని ఇప్పుడు నిజంగా అయితే మేము పొలిటికల్ ఎజెండాలోనే వేసాం. మేము వేయడం అయితే జగన్ గారితో పాటు జగన్ గారు మా పొలిటికల్ సూపర్ స్టార్, అలాగే మేము అభిమానించే హీరోని మేము జగన్తో ఈక్వల్గా చూడాలనుకుంటున్నాం కాబట్టి మేము జగన్ గారితో కలిపి ఇది ఒక రాజకీయ పరంగానే మేము మా అభిమానులందరం కలిపి ఇది వేయడం జరిగిందనమాట. ఎందుకంటే అల్లాటప్ప హీరో కాదండి, నేను నేషనల్ అవార్డు విన్నరు. ఈ ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారు కూడా తెలుగు పరిశ్రమకి ఎప్పుడు కూడా నేషనల్ అవార్డు ఎవరు తీసుకురాలేదు. ఒక్క
మా పుష్పరాజు వాళ్ళే తగ్గేదేలే అతనే తీసుకొని వచ్చాడు కాబట్టి మేము జగన్ గారితో పాటు అల్లు అర్జున్ గారి ఫోటో ఫ్లెక్సీలో వేయడం జరిగింది. మీరు చెప్పండి, ఇంతకు ముందు ఇటువంటి ఫ్లెక్సీలు ఎప్పుడైనా వేసారా? ఇదే ఫస్ట్ టైమా? ఇంతకుముందు ఏం లేదండి ఫ్లెక్సీలు. ఫ్యాన్సీ పరంగా అయితే అభిమానుల పరంగా అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ ఫ్లెక్సీలు వేస్తాం తప్ప కానీ ఇలా రాజకీయ పరంగా అయితే మాత్రం అల్లు అర్జున్కి జగన్ ఫోటోలు అయితే ఇంతవరకు వేయలేదు. కాకపోతే ఇది మొదటిసారి ఏంటంటే ఈ కటౌట్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, అలాగే మా జగన్ అన్న అభిమానులు కూడా ఎక్కువ ఉన్నారు. మా సర్పంచ్ గారి దగ్గరకు వచ్చి ఈ ఫ్యాన్స్ అందరూ అడగడం వల్ల 2 ఫోటోలు వేసి దానికి అభ్యంతరం లేదు కదా అనేసి మేము వేసాం. కానీ ఇది ఇంత కాంట్రవర్సీ అవుతుందని మేము అయితే అనుకోలేదు. ఈ యొక్క ఆలోచన ఎందుకని ఈరోజు చేశారు? అభిమానం అండి, అంతే, ఇంకేం కారణమే లేదు దీంట్లో. దాంట్లో అల్లు అర్జున్ గెటప్ ఏముంది, అమ్మవారి గెటప్లో ఉంది. ఇక్కడ అమ్మవారు ఇది ఆ పర్పస్ మీద అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇలాగా ఈ ఫోటోని తీసుకొచ్చి ఇలా వేయడం జరిగింది. ఓకే, రైట్. ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఈ పినదాటివాడ గ్రామానికి సంబంధించిన యువత అయితే మాత్రం ఒకటే చెప్తున్నారు, ఏదైతే మన బ్యాక్ సైడ్ చూసినటువంటి ఈ ఫ్లెక్సీలు అయితే ఉన్నాయి, ఈ ఫ్లెక్సీలు అయితే మాత్రం ఈరోజు జిల్లాలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే ఒకవైపు చూసుకుంటే పుష్ప 2లో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ అయితే అమ్మవారిని అయితే మాత్రం పోలి ఉండడంతో ఆ క్యారెక్టర్ అయితే ఈరోజు ఆ ఫోటో అయితే పెట్టాము. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఒకవైపు మేమైతే వైఎస్ఆర్సీపీకి అయితే తీవ్ర అభిమానులు అయితే మేము అందరూ చెప్తున్నారు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఒకవైపు చెప్తున్నారు. ఈ ఫ్లెక్సీలో ఉన్నటువంటి ఫ్యాన్స్ అంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఒకవైపు పుష్ప 2లో ఉన్నటువంటి ఆ పోర్షన్కి అయితే మాత్రం మేమైతే ముగ్ధులమయ్యాము, దాని కారణం చేత అయితే మాత్రం ఇటువంటి ఫ్లెక్సీలు అయితే మాత్రం మేము మా ఊరు వాడ వేసామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఎవరైతే పంచాయతీ ప్రెసిడెంట్ అయితే ఉన్నారో ఆ పంచాయతీ ప్రెసిడెంట్ అయితే లంక లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఈ యొక్క ఫ్లెక్సీలు అయితే మాత్రం ఇక్కడైతే మాత్రం వెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ బంగారమ్మ తల్లి ఈ పండుగ సందర్భంగా అయితే ఈ ఫ్లెక్సీలు వేయడం పట్ల అయితే మాత్రం ఈరోజు ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా అయితే మాత్రం రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే అల్లు అర్జున్ అలాగే మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఇద్దరిని పక్కపక్కనైతే పెట్టి ఈ యొక్క ఫ్లెక్సీలు వేయడం పట్ల అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరోవైపు చర్చనీయంగా విషయంగా మరి అవకాశం కూడా మరోవైపు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ అయితే మాత్రం ఒకటే చెప్తున్నారు, మేమైతే అల్లు అర్జున్కి అయితే మాత్రం అభిమానము, మెగా ఫ్యామిలీకి కూడా అభిమానము. అదేవిధంగా మరోవైపు చూసుకుని రాజకీయంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఒక పిచ్చి అని అయితే వీళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.